ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మిథున రాశి వారికి జూలై నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ రాశి వారికి వ్యయ కుజుని ప్రభావం చేత కొంత సమస్యాత్మకంగానే ఉంటుంది. ముఖ్యంగా ప్రతి పనిలో కూడా ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. ఆ మాత్రానికే తొందరపడవద్దు, నిరుత్సాహపడకండి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ మాసములో కొత్తగా ఏ వ్యాపారాన్ని కూడా ప్రారంభించకపోవటము మంచిది. అలాగే మీకు సంబంధం లేనటువంటి వ్యవహారాలలో సలహాలు ఇవ్వవద్దు. ఎక్కువగా లలిత అమ్మవారిని ధ్యానం చేయండి. ఆడవాళ్ళు ఆరోగ్య సమస్యలు విపరీతముగా వచ్చేటువంటి సందర్భం కూడా ఉంది. అకాల భోజనము మీ అనారోగ్యానికి కారణమవ్వచ్చు. లేకపోతే ఆహార పదార్థాల ద్వారా కొన్ని రోగాలు కూడా మిథున రాశి జాతకులకి ఈ యొక్క జూలై మాసములో గోచరిస్తాయి. ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క జూలై మాసంలో. వ్యాపారవేత్తలకి, వ్యాపారములు జరిపేటువంటి వారికి, అది చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా కాదు, ఏదైనా వ్యాపారం చేసుకునేటువంటి వారికి కొన్ని ప్రతికూలతలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇంతకాలము మీ దగ్గర ఉన్నటువంటి పనివాళ్ళు మానేయటము, నమ్మక ద్రోహము జరగటము, వస్తువులు అపహరించటము, లేకపోతే మీ చేతుల మీదగానే ఖరీదైనటువంటి వస్తువులు జారిపోవటము జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు అంటే అతనితో మనకి ఉన్నటువంటి రుణము తీరిపోయినది. అతని గురించి చెడ్డగా మీరు చెప్పద్దు. ఒకవేళ వెళ్ళిపోయినటువంటి వాడు మీ గురించి చెడ్డగా చెప్పినా మీరు ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టేయండి. దానిని మధ్యలో ఉన్నటువంటి బుద్ధికి మాత్రం తీసుకువెళ్ళవద్దు. అలాగే వ్యాపారవేత్తలు తగు జాగ్రత్తలతో వ్యాపారాన్ని చేయండి. మీకు సంబంధించినంత వరకు ప్రతిదీ కూడా ఆనుకూలముగానే ఉంటాయి. ఎక్కడా కూడా వ్యతిరేక భావాలతో ఉండవు. కంగారు పడక్కర్లేదు. ధనలాభము కూడా ఉన్నది. వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోతాడు, వాడికి ఇంకొకడికి మీరు ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకోండి. ఉద్యోగము చేసుకునేటువంటి వారికి కొంచెము కష్టముగా ఉన్నప్పటికీ అధికారుల దగ్గర వినయ విధృతులతో మాట్లాడండి. మనకి తెలుస్తూ అనుకోండి పై అధికారికి ఏమీ రాదు అని, మొహం మీద అనలేం కదా. అలా అని చెప్పి మీ తోటి ఉద్యోగస్తులతో కూడా అనద్దు, అది ప్రమాదకరమే. మీరు చెప్పకూడదు, మీరు పక్కన వారితో అనకూడదు. అనవసరంగా మీ మీద కొన్ని నిందలు కూడా వస్తాయి. ఇదంతా కూడా వ్యయకుజ ప్రభావము, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే పంచగ్రహ కూటమి ప్రభావం చేత కొంత లాభదాయకంగా ఉన్నప్పటికీ ఇవన్నీ మానసికంగా ఒత్తిడి చేస్తాయి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకి తావుతీస్తాయి. ఏ పనినైనా సరే మీరు స్పష్టంగా చేయండి. చెడు వ్యసనాల ఉన్నటువంటి మిత్రులకి దూరంగా ఉండండి. ఉద్యోగస్తులు ఈ యొక్క
కుటుంబంతో కూడుకున్నటువంటి కొన్ని వ్యవహారాల యందు తొందరపాటుతో మీ నిర్ణయాలను చెప్పొద్దు. 1-2 సార్లు ఆలోచన చేసి ఎదుట వారికి నొప్పించకుండా, తాను ఇబ్బంది పడకుండా వ్యవహరించడం మంచిది. విదేశాలలో ఉన్నటువంటి వారికి స్థానచలనం కలుగుతుంది, ధనలాభము ఉన్నది, భగవద్భక్తి అపారంగా పెరుగుతుంది, సేవా మార్గములో ఉంటారు. కుదిరితే మిథున రాశి జాతకులు ఈ యొక్క జూలై మాసం నుంచి 1 సంవత్సర కాలం పాటు ప్రతి నెల కూడా శుక్రవారము పూట దేవాలయంలో అన్నదానము చేయించండి. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం, మేము హైదరాబాద్ ప్రగతి నగర్ యందు శ్రీ శుభంకరి దేవాలయం అని ఒక దేవాలయాన్ని నడుపుతున్నాం. ఇక్కడ ప్రతినిత్యము అన్నదానం ఉంటుంది. ఒకరోజు మన పేరుతో అన్నదానం చేయడానికి 3116. హైదరాబాదు వాస్తవ్యులైన ఇతరులైన ఈ అన్నదానంలో పాల్గొవచ్చు. ఎందుకు అన్నదానం చేయమంటున్నాము అంటే ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. ముఖ్యంగా ఇంతమంది దేవతలు ఈ దేవాలయంలో ఉన్నటువంటి గణపతి కానీ, గౌరీ సమేత రుద్రస్వామి కానీ, సపత్నీక నవగ్రహాలు కానీ, ఆంజనేయ స్వామి కానీ, మహాసర్పవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు కానీ, అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయుడు కానీ, కాళభైరవుడికి కానీ, నాగేంద్ర స్వామికి కానీ, శ్రీకృష్ణ పరమాత్మకి కానీ నైవేద్యాన్ని పెట్టి ఇంతమంది దేవాలయములో ఉన్నటువంటి భక్తులకి, చుట్టుపక్కల పనిచేసుకునేటువంటి వారికి అన్నముని సమర్పించడం జరుగుతుంది. తద్వారా దైవానుగ్రహము, ఇంతమందికి అన్నం పెట్టినటువంటి పుణ్యము రెండిటిని ఏకకాలంలో పొందవచ్చు. కాబట్టి మిథున రాశి జాతకులు సంవత్సరం మొత్తము ప్రతి శుక్రవారం, కుదిరితే నెలకి 1 శుక్రవారమైన ఈ యొక్క అన్నదానాన్ని చెయ్యండి. ఈ యొక్క మిథున రాశి జాతకులకి మాసాంతరములో, జూలై మాసాంతరములో పరిస్థితులు ఆనుకూలిస్తూ ఉంటాయి. లాభదాయకమైనటువంటి రోజులని పొందగలుగుతారు. మీ మాటకి పట్టు ఏర్పడుతుంది. విద్యార్థులు తమ తమ రంగాల యందు రాణిస్తారు. క్రీడా మార్గాలను ఎంచుకునేటువంటి వారు మిథున రాశి జాతకుల్లో ఉంటారు. కాబట్టి విద్యార్థులు చదువుపైన, క్రీడా రంగాలపైన కూడా దృష్టిని పెట్టండి. ఎటువంటి సమస్యలని ఎదుర్కోవటానికైనా మానసిక ధైర్యం అవసరం. ఆప్తులతో దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. రాత్రిపూట వాహనాలని నడపటము, మధ్యరాత్రి తర్వాత కొన్ని ప్రమాదాలు గోచరిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కళ్యాణము కానటువంటి మిథున రాశి జాతకులకి ఈ యొక్క జూలై మాసములో కళ్యాణ గడియలు ఉన్నాయి. సంబంధాలు, మాటలు జరుగుతాయి. సర్ప సంబంధితమైనటువంటి దోషాలు ఉన్నటువంటి వారు ఈ మాసములో దోష నివృత్తిని చేసుకుంటాం అవశ్యం. గోమాతను పూజించండి. ఉద్యోగములు లేనటువంటి వారు ఉద్యోగాలని పొందుతారు. అన్నదానము చేయండి. మిథున రాశి జాతకులు అన్నింటా కూడా శుభాన్ని పొందగలుగుతారు. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శ్రీ శుభంకర్యై నమః. ఓం శుభంకర్యై నమః. గురవే సర్వలోకానాం నిధయే భవరోహిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మనము ఈ జగత్తులో దత్తాత్రేయుల వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా గురువుగా భావించాలి. ఆ గురువుకి ఒక రోజంటూ ఏదైనా ఉంది అంటే అదే ఆషాఢ శుద్ధ
పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. అది ఈ యొక్క 2024లో జూలై 21వ తారీఖు ఆదివారం మనకు వచ్చింది. ఈ గురు పౌర్ణమి రోజున గురువుని మనము ఎంత స్మరిస్తే అంత మంచిది. స్మరించటమేనా అండి అంటే, మీ గురువుగారు మీ సన్నిధిలో లేకపోతే స్మరించటం. మా గురువుగారు దగ్గరలోనే ఉన్నారు అని అనుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేయటం. ఈ యొక్క గురు సేవకి చాలా విశేషంగా చెప్పబడింది. పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాలన్నా, సాక్షాత్తు జగన్మాత నిన్ను అనుగ్రహించాలన్నా, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు అనుగ్రహం ఉంటే నీకు డైరెక్ట్గా వివివివిఐపి పాస్ ఉన్నట్టే. ఎక్కడికి? పరమాత్మ దగ్గర చేరుకోవటానికి. ఇది ఊరికనే మనము మాట వరుసకి గురువుగారు అంటే రాదు. గురు శుశ్రూషయా జ్ఞానం. మనకి అర్థము కాని విషయాలు ఎన్నో గురువే తెలియచేస్తూ ఉంటాడు. అజ్ఞానాంధకారములో ఉన్నప్పుడు జ్ఞానము అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించేది గురువే. మాకు తెలుసులేండి, పుస్తకాలు చదివాము, పరిజ్ఞానం ఉన్నది, మా తాత సూపర్ మ్యాను, మా నాన్నగారు హీరో, నేను ఇంకా సూపర్ మ్యాన్ని అని మనం అనుకోకూడదు. గురువు అనేటువంటి వారు ఎవరి బుద్ధి అనుసారంగా వాళ్ళకి దొరుకుతాడు. బలవంతంగా శుశ్రూష చేసి బలవంతంగా గురువు గారిని పిండుకు తినేటువంటి వారు శిష్యులు కాదు. అలా మీకు గురువు గారి దగ్గర నుంచి ఏ విషయం తెలిసినా మీరు కాగుతున్నటువంటి నూనెలో పడ్డట్టే. ఎందుకంటే ఇష్టముతో గురువు చెప్పలేదు, ఎవరికో చెప్పుంటారు గురువు గారు, అది మీరు చేస్తున్నారు. అందరికీ ఒక రకంగా ఉండదు. గురు ప్రేమ మాత్రము అందరి మీద ఒకే రకంగా ఉంటుంది. అటువంటి గురువులకి స్మరణ చేసుకోవాలి. వ్యాస జయంతిగా మనం దీన్ని చేస్తూ ఉంటాం. ఈ రోజున వ్యాస పూజ చేయటము, యతీశ్వరులు వారి యొక్క జీవితములో దీనిని పుట్టినరోజుగా చేసుకుంటూ ఉంటారు. యతీశ్వరులకు ఒక జన్మదినోత్సవం అంటారు చూసారా? వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరము పుట్టినట్టు. ఈ వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ నుంచి వారు 4 మాసాల పాటు చాతుర్మాస్య వ్రత దీక్షని చేస్తారు. తద్వారా వారు పరమాత్మకి మరింత సన్నిధికి చేరుకుంటారు. మనము గురు సన్నిధికి ఒక్క అడుగు కూడా చేరలేము. ఎందుకంటే పొద్దున వెళతాం, టకటక ఆయన దర్శనం చేసుకుంటాం, ఆయనకి ఇవ్వాల్సింది అది ఇచ్చి వస్తాం గురువుగారు అని వెళ్ళిపోతాం. శుశ్రూషయ ఇటువంటివి ఈ సందర్భంలో కుదరదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానాల పరిస్థితుల్లో బిజీ లైఫ్లో మనం చేయలేం. కాబట్టి ఆమిత్యము వ్యాస పౌర్ణిమకైనా గురు సన్నిధిలో కాసేపు ఉండాలి. గురు శుశ్రూష చెయ్యాలి. గురువు యొక్క బట్టలు ఉతికిన, గురువు యొక్క సన్నిధిలో ఉన్న, గురువు చదివేటప్పుడు విన్నా, గురువు ధ్యానము చేసేటప్పుడు పక్కన ఉన్నా, గురువు గారు పూజ చేసుకునేటప్పుడు ఉన్నా ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు. అదే మనకి జ్ఞానాంధకారాల నుంచి బయటికి తీస్తుంది. అటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది జూలై 21వ తారీఖు ఆదివారము వ్యాస పౌర్ణిమ. ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ గురువులను దర్శించి వారికి పండ్లు, వస్త్రములు, వారికి కావాల్సినటువంటి సామాగ్రిని సమర్పణ చేయి. ఏదో గురువు గారు అని ఊరికనే పిలవటం కాదు కదా. మనము ఒకళ్ళని గురువుగా ఎంచుకుంటే మనని చీకట్లో నుంచి వెలుతురులోకి తీసుకెళ్తారు. అందరినీ ఎంచుకుంటే తీసుకెళ్ళరు. ఒక్కళ్ళనే గురువు ఉండాలి. ఆ ఒక్క గురువుకి ఎంతమంది గురువులైనా ఉండొచ్చు.
దత్తాత్రేయుడు చెప్పాడు అనేక మంది గురువులని. ఆ గురువులు అన్నీ కూడా ఒక గురువు తాటికి వస్తాడు. కాబట్టి గురువుని పూజించే రోజు ఏదైనా ఉంది అంటే అది వ్యాస పూర్ణిమ. మన కర్మలని కడిగేస్తుంది, మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మీరందరూ గురు పౌర్ణమి రోజున మీ గురుదేవులని స్మరణ చేసుకుంటారని భావిస్తున్నాను. జై శుభంకరి.